డోన్ మండల గోవిందమాల దీక్షా వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక. డోన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ గోవిందమాల దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరాములు మార్గదర్శకత్వంలో డోన్ గోవిందమాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డోన్ మండల సబ్ కమిటీకి నూతన సభ్యులను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా పుల్లయ్య, లోకేశ్వర్ రెడ్డి, నాగేష్, టవర్ సీను, కిరణ్ కుమార్, గౌండా వెంకటేష్, వినోద్ గౌడ్లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీవారి భక్తి మార్గంలో గోవిందమాల దీక్షాదారులకు సేవలందించడం, ఆధ్యాత్మిక విలువలను యువతలో పెంపొందించడం, భక్తుల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయడం కమిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నూతనంగా ఎంపికైన సభ్యులు శ్రీవారి ఆశీస్సులతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందమాల సమితి సభ్యులు, భక్తులు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చూసామి ఇదండి వినోద్ చూసామి చూస్తాను మీకు వెళ్ళే చూస్తాను కెమెరాకి వెళ్తుంది రమయా రమణానాయ వెంకటేశాయ మంగళం. నమో వెంకటేశాయ. దాదాపు 28 సంవత్సరాలుగా ఇక్కడ గోవిందమాల ధరించి ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. కానీ గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళకు ఆ వైకుంఠ ఏకాదశి దర్శన భాగ్యం కలగక అటు కానీ ఇటు కానీ దర్శనం చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళంతా ఒక సొసైటీగా, అంటే ఒక గోవింద జాయింట్ కమిటీ ఏర్పాటు చేసుకొని తన యొక్క మాల యొక్క పడుతున్న కష్టాలంటే మనకు చెప్పినట్టు శ్రీశైలం దేవస్థానం కానీ, భవానీ మాల దీక్షితులు ఒక వాళ్ళకి ఏర్పాట్లన్నీ ఇవన్నీ ఉన్నాయి. కానీ మన గోవింద స్వామి వాళ్ళ సపరేట్ ఎటువంటి ఏర్పాట్లు లేవని వీళ్ళ యొక్క బాధను ఆ తిరుమల దేవస్థానానికి అందిపుంచడానికి ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఈ యొక్క కార్యదర్శనను రూపుదాల్చడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా తిరుమల దేవస్థానం వీళ్ళ యొక్క సపరేట్గా వీళ్ళకు వసతి కానీ వీళ్ళ యొక్క దర్శన భాగ్యం కూడా కలిగించాలి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కలిగించి ఈ నెల రోజులు అంటే 7 శనివారాలు, 5 శనివారాలు, 3 శనివారాలు మాల వేసుకొని దాదాపు 50 రోజుల పాటు కూడా స్వామివారికి సేవ చేసుకుంటూ 1000 ప్రయాసాలతో కూడి అక్కడికి వెళ్తే దర్శనం కాక వీళ్ళు బాధతో ఏదో స్వామి దర్శనం చేసుకున్నాం, అటు కానీ ఇటు కానీ ముందు కానీ వెనక దర్శనం చేసుకున్నాం అని చెప్పి, కానీ ఏకాదశి గడియల్లో, ద్వాదశి గడియల్లో చేసుకోవాలని చాలామంది ఆ యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కార్యాన్ని కూడా ముందు పోవడానికి అందరూ కూడా మన డోన్ తరఫున కూడా ఒక ద్రోణాచల సమితి వాళ్ళు, మన గోవిందమ్మ సమితి వాళ్ళు కూడా ఒక 7 మంది సభ్యులను ఎంచుకొని ఈ యొక్క పోరాటాన్ని కూడా దేవస్థానం, తిరుమల దేవస్థానాన్ని కూడా ఈ పోరాటాన్ని కూడా అందరూ కూడా ముందుకు వెళ్ళి తీసుకెళ్లాలని కోరుతున్నారు. కాబట్టి అందుకే ఈ యొక్క వీళ్ళ పద్ధతి మాత్రం కేవలం వసతి దర్శనం ఏర్పాటు చేయాలని మరీ కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అబన్న మండలం, ద్రోణాచలం. జై శ్రీమన్నారాయణ. జై గోవింద దీక్ష జాయింట్ యాక్షన్ వెల్ఫేర్ సొసైటీ మా యొక్క డిమాండ్ ఏంటంటే, మేము గత 26 సంవత్సరాలుగా గోవిందమాల వేస్తున్నాము. కానీ మాకు ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి దర్శనం కల్పించేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో తిరుమలలో జనాభా ఎక్కువయ్యి గత 2-3 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి మాల ధరించిన వాళ్ళకి దర్శనం కల్పించడం చాలా కష్టమైపోయింది. ప్రతి ఒక్క మాలదారునికి శివమాల కావచ్చు, భవానీ మాల కావచ్చు, ఇతర మాలల కల్లా సపరేటు మాల వేసిన వాళ్ళకల్లా సపరేట్ దర్శనం కల్పిస్తున్నారు ప్రతి ఒక్క గుడిలో. కానీ తిరుమలలో మాత్రము
మనకి దర్శన భాగం కలిగించాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక మేము ఒక సొసైటీని ఏర్పరచుకున్నాము. ఇది మొత్తం ప్రతి మండల వేడిగా చేసి ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఏకాదశికి కానీ ద్వాదశికి కానీ మాకు ఒక సపరేటు ఇప్పుడు వైకుంఠం కాంప్లెక్స్ దాదాపు 32-34 ఉన్నాయి. దాంట్లో గోవిందమాల వేసిన వాళ్ళకి సపరేటు కంపార్ట్మెంట్లో ఒక 2 కానీ 3 కానీ మాల వేసిన వాళ్ళకి ఆ కంపార్ట్మెంట్లో వేసించి ఏకాదశి రోజు కొంతమందిని ద్వాదశి రోజు కొంతమందిని అట్లా దర్శనం కల్పించాలని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకుంటున్నాము. మా విన్నపము విని వాళ్ళు తొందరగా మాకు ఒక మంచి అవకాశం దర్శనాన్ని కలిగించాలని మరి కోరుకుంటున్నాము. మేము నంద్యాల జిల్లా డోన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేము ఈ దీక్షని ఎన్నుకున్నాము. 7 మంది కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నాము. కనుక ఇది అదేవిధంగా విస్తరించి బాగా ఇంకా ముందుకు సాగి మా విన్నపము తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు విని మాకు దర్శన భాగ్యం కలిగించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓకేనా స్వామి, మనం గోవింద స్వాముల వల్ల తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుంచి మాలాధారణ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక 3 సంవత్సరాల నుంచి మాల వేసినా కూడా దర్శనం లేదు. అంటే వైకుంఠ ఏకాదశి లేదు, ద్వాదశి జరగడం లేదు. లాస్ట్ ఇయర్ మొత్తం 60 మంది 100 మంది దాకా వేసినాం. ఒకరిద్దరికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. మేము చాలా బాధతో, ఎందుకంటే 7 వారాలు 9 వారాలు 5 వారాలు దీక్ష చేస్తాం. ఆ వైకుంఠ ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు దర్శనం కావాలని చెప్పి మనం చాలా దేవుని కోరుకున్నాం. కానీ కొన్ని అనివార్యం వల్ల మాకు జరగలేదు. దానికోసం ఇప్పుడు మన గోవిందమాల దీక్ష వాళ్ళు తిరుపతిలో ఒక వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసినారు. వాళ్ళకు సపోర్టుకు గాను ప్రతి మండలం నుంచి 7 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేసినారు. మాదల్లా ఒకే కోరిక, మాకు వైకుంఠ ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ మాకు స్వామివారి దర్శనం కలిగించాలని చెప్పి మా యొక్క కోరిక అది నెరవేర్చాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మరీ కోరుకుంటున్నాం సార్.